హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సో ఇవాల్టి మినీ వ్లాగ్ ఏంటంటే మా పాపకి 3rd మంత్ ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. సో దానికే ఈ డెకరేషన్ అంతా కూడా నేను ఇంకా మా సిస్టర్ కలిపేసి ఈ డెకరేషన్ అయితే చేస్తున్నాము. సో నవరాత్రి థీమ్తో చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా దసరా అయిపోయింది కాబట్టి. సో దసరా థీమ్తో చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నాం మేము. సో దానికోసం ఒక 2-3 డేస్ నుంచి చాలా ప్రిపరేషన్స్ అయితే చేసాము, చాలా ఆలోచించి. సో ఫైనల్గా అయితే ఈ అవుట్పుట్ వచ్చింది. సో ఫస్ట్ ఏంటంటే బంతిపూలు దండ అయితే పెట్టేసిన తర్వాత మామిడాకులు అయితే అలా పేర్చాము. సో మేమేమనుకున్నామంటే బతుకమ్మ కూడా చేస్తాం కదా, సో ఆ బతుకమ్మ పూలే కింద పేర్చేద్దాం అనేసి అవైతే బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అండ్ మా దగ్గర అమ్మవారి ముఖం ముందు నుంచే ఉంది. సో బతుకమ్మ అంతా పేర్చిన తర్వాత అమ్మవారి ముఖం అయితే పైన పెట్టేశాము. సో అమ్మవారు ఉన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం బతుకమ్మ కూడా గౌరీదేవి లాగా. అండ్ మనము అగరబత్తులు పెడతాం కదా మన బతుకమ్మకి, సో అవి కూడా అక్కడ సెట్ చేసేసామన్నమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే అమ్మవారి ముఖం రెడీ చేద్దాం అనుకున్నాము. సో నేను ఇక్కడ అవే రెడీ చేస్తున్నాను, ఐస్ అండ్ ఐబ్రోస్. సో దాని తర్వాత ఏంటంటే అమ్మవారి ముక్కు కూడా వేద్దాం అనుకున్నాము, కానీ అది చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. సో అక్కడ పాపకి పడుకోబెట్టడానికి అయితే రాదు, ప్లేస్ ఉండదు అనేసి మేము ఏం చేసామంటే మళ్ళీ నేను ఈ నోస్ అయితే తయారు చేశాను. బట్ మా చెల్లెమనేది వద్దు అంటే మళ్ళీ ఏం చేసామంటే ఇదైతే తీసేసామన్నమాట. నోస్ తీసేసి మా చెల్లి మళ్ళీ ఐస్ని ఇంకొంచెం బాగా సెట్ చేసింది, చాలా బాగుంది కదా. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయితే ఈ చియా సీడ్స్ అనమాట. సో ఆ చియా సీడ్స్ సైడ్ అయితే నాది. సో అవి ఐబాల్స్ లాగా చిన్న బ్యాంగిల్లో పాప బ్యాంగిల్లో పెట్టి దాన్ని రౌండ్గా ఐబాల్లా చేసామన్నమాట. సో ఇలా అయితే మనకి ఐస్ రెడీ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపని రెడీ చేద్దాం అనుకున్నాము. సో పాపని అయితే రెడీ చేస్తున్నాం. మీన్ వైల్ ఏంటంటే అమ్మవారికి బొట్టు పెట్టాలి కదా. సో ఏంటంటే ఆ పంచ మీద మనం డైరెక్ట్గా కుంకుమ అయితే వేస్తే మనకి ఖరాబ్ అయిపోతుంది కదా మొత్తం. అందుకనే నేను ఏం చేస్తానంటే బ్యాంగిల్ రౌండ్ చేసి, సో దాన్ని అయితే నేను ఇట్లా రౌండ్గా టిష్యూ పేపర్ కట్ చేశాను. సో దీంట్లోనే నేనైతే కుంకుమ వేస్తాను అనమాట. సో అదే అమ్మవారికి బొట్టులా అయిపోయింది. బ్యాంగిల్ అయితే ఉంది, బ్యాంగిల్ లోపల అయితే నేను కుంకుమ అయితే ఇలా స్పూన్తో వేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ దాని తర్వాత అయితే పాపని రెడీ చేసి ఇంకా ఫోటోషూట్కి రెడీ చేసేసామన్నమాట. సో పాపకైతే నేను బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా మన పట్టు చీరల మీద, సో ఆ బ్లౌజ్ పీస్తో అయితే పాపకి నేను శారీ లాగా వ్రాప్ చేసేసి ఒకటి చిన్న చున్రీ కొన్నాను మాతరానిది. సో అదైతే తల మీద పెట్టేసి చిన్న క్రోన్ పెట్టేసాను అనమాట. సో అది పెట్టేసిన తర్వాత ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ చేసేసాం. అండ్ ఈ లోటస్ అయితే నేను నార్మల్గా క్రాఫ్ట్ చేసుకున్నాను అనమాట పేపర్స్తోని. సో అదైతే నేను క్రాఫ్ట్ చేసేసి అక్కడ అలా లోటస్ అనేసి పెట్టేశాను. అమ్మవారి చేతులు వచ్చేసి నేను గూగుల్లోంచి కలర్ జిరాక్స్ తీపించాను A3 పేపర్ మీద. సో అదైతే కట్ చేసి పెట్టేశాను. సో ఈ ఐడియా ఫోటోషూట్ ఐడియా మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. హాయ్ ఆల్.